రీసెంట్గా ట్రంప్ ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ ఓపెన్గా ఇండియా మీద శాంక్షన్స్ని విధించామని చెప్పాక అది షాక్ వేవ్స్ని క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ఇండియా మీద విధించింది టారిఫ్సే అనుకున్నారు. అయితే ఇప్పుడు అమెరికానే వాటిని శాంక్షన్స్ అన్నాక దాని అర్థం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే టారిఫ్స్, శాంక్షన్స్ అనేవి డిఫరెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమెరికా విధించిన హై టారిఫ్స్ అనేవి ఇంపోర్ట్ డ్యూటీస్ మాత్రమేనా లేదా శాంక్షన్స్ రూపంలో ఉన్న టారిఫ్సా? ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటని చూద్దాం. టారిఫ్స్ అనేది ఇంపోర్ట్ ట్యాక్స్. సపోజ్ ఇండియా ₹100 ప్రైస్ ఉన్న ఒక ప్రోడక్ట్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా 20% టారిఫ్స్ని విధించింది. ఆ ప్రోడక్ట్ ప్రైస్ అనేది 120 అవుతుంది. ఆ ఎక్స్ట్రా ₹20 అమెరికన్ గవర్నమెంట్కి వెళ్తాయి. కానీ ఆ ప్రోడక్ట్ని కొనే కస్టమర్ మాత్రానికి ఇలా ఎక్కువ ప్రైస్ని పే చేయాలి. ఈ టారిఫ్స్ అనేవి ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ని ఖరీదైనవిగా చేస్తాయి, కానీ అమ్మకుండా అయితే చేయవు. ప్రతి దేశం కూడా ఇంపోర్ట్ అవుతున్న ప్రొడక్ట్స్ మీద ఎంతో కొంత టారిఫ్స్ని విధిస్తుంది. ఈవెన్ ఫ్రెండ్లీ కంట్రీస్ మీద కూడా విధిస్తాయి. అయితే శాంక్షన్స్ అనేవి డిఫరెంట్ మ్యాటర్. ఇవి ఒక పొలిటికల్ వెపన్స్లా ఉంటాయి. వీటిని వేరే దేశాలని శిక్షించడానికే వాడతారు. ఎక్కువగా శత్రు దేశాల మీదే వాడతారు. వీటిలో కొన్ని రకాలు కూడా ఉంటాయి. ట్రావెల్ శాంక్షన్స్ అంటే అమెరికా రష్యన్ మిలిటరీ అఫీషియల్స్, కొంతమంది రష్యన్ బిజినెస్ మెన్ అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ చేసింది. మిలిటరీ శాంక్షన్స్ అంటే మిలిటరీ వెపన్స్, వాటిలో వాడే పార్ట్స్ ఆ దేశం నుండి కొనడం కానీ ఆ దేశానికి అమ్మడం కానీ లేకుండా బ్యాన్ చేస్తారు. అలాగే డిప్లొమాటిక్ శాంక్షన్స్ అని కూడా ఉంటాయి. మా దేశంలో మీ ఎంబసీస్ వద్దు, మీ దేశంలో మా ఎంబసీస్ ఉండవు, మన మధ్య డిప్లొమాటిక్ రిలేషన్సే వద్దు అని బ్యాన్ చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ శాంక్షన్స్. వీటిని అమెరికా, యూరోప్ దేశాలు రష్యా మీద చాలా పెద్ద వెపన్గా వాడాయి. ఈ దేశాలు వాళ్ళ బ్యాంక్స్లో ఉన్న $100s of billions రష్యన్ మనీని సీజ్ చేశాయి. అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉండకుండా బ్లాక్ చేయడం, డాలర్తో ట్రేడ్ చేయకుండా స్విఫ్ట్ నుండి బ్యాన్ చేయడం లాంటివి చేశాయి. ఇక ట్రేడ్ శాంక్షన్స్ అంటే కంప్లీట్గా లేదా కొన్ని ప్రొడక్ట్స్ని ఆ దేశం నుండి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేయకుండా బ్యాన్ చేయడం. ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ట్రేడ్ని, ఫైనాన్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసేలా శాంక్షన్స్ని విధించడం. అయితే వైట్ హౌస్ ఇండియా మీద శాంక్షన్స్ అని చెప్పిందంటే ఆ టారిఫ్స్ అనేవి ప్రొడక్ట్స్ని కాస్ట్లీ అయ్యేలా చేయడమే కాదు, అది ఇండియాని పనిష్ చేయడం కోసం చేసిందని పోర్ట్రే చేస్తుంది. ఇండియన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని హై టారిఫ్స్తో అమెరికన్ మార్కెట్ నుండి బయటికి నెడుతున్నట్టు, అది ఒక రకంగా ఇండైరెక్ట్గా అయినా సరే శాంక్షన్స్ అన్నట్టే. మరి ఎందుకు అమెరికా టారిఫ్స్ని ఇలా ఓపెన్గా శాంక్షన్స్ అని పిలుస్తుంది? టారిఫ్స్ అనేవి ట్రేడ్ వివాదాల్లో కామన్గా ఉంటాయి. ఎదుటి వాళ్ళు మన ప్రొడక్ట్స్ మీద హై టారిఫ్స్ని విధించారు, అది న్యాయం కాదు అనిపిస్తే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు WTO తగ్గించమని ఒత్తిడి పెడుతుంది. కానీ శాంక్షన్స్ అనేవి ట్రేడ్ ఇష్యూ కాదు, పొలిటికల్. WTOకి సంబంధం ఉండదు. అలాగే శాంక్షన్స్ అనే పదం వాడి అమెరికా ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే ఇండియా మాకు డిసగ్రిమెంట్స్ ఉన్న ఒక ట్రేడింగ్ పార్ట్నర్ కాదు, రష్యాతో క్లోజ్ టైస్ ఉన్నందుకు శిక్షకి అర్హత పొందిన దేశమని చెప్తుంది. వద్దంటున్న రష్యా నుండి డిస్కౌంటెడ్ ఆయిల్ కొంటున్నందుకు అమెరికన్ మార్కెట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ అమ్మడం కష్టమయ్యేలా చేసి ఒత్తిడి పెట్టాలి అనుకుంటుంది. ఓవరాల్గా అమెరికా హై టారిఫ్స్ని విధించినందుకు ఇండియా WTOలో కంప్లైంట్ చేయడానికి వీలు లేకుండా ఇవి ట్రేడ్ డిసగ్రిమెంట్స్ వల్ల వేసిన టారిఫ్స్ కాదు, పనిష్మెంట్గా వేసిన శాంక్షన్స్ అని చెప్తుంది. అయితే ఇలా శాంక్షన్స్ అనే వర్డ్ని యూజ్ చేసినప్పుడు జియో పొలిటికల్గా కూడా అమెరికాకి పరిణామాలుంటాయి. రష్యా, చైనాలకి ఇండియాతో రిలేషన్స్ని మరలా స్టార్ట్ చేయడానికి, ఉన్న రిలేషన్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి మంచి అవకాశం అయింది. వైట్ హౌస్ ఇండియా మీద వేసింది శాంక్షన్స్ అని చెప్పాక రష్యా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయింది. రష్యన్ డిప్లొమేట్ ఇండియా అమెరికన్ మార్కెట్లో ప్రొడక్ట్స్ని అమ్ముకోలేకపోతే రష్యన్ మార్కెట్ స్వాగతిస్తుంది, మా దేశంలో మీ ప్రొడక్ట్స్ని అమ్ముకోండి అని చెప్పాడు. అలాగే 5% డిస్కౌంట్తో మీకు ఆయిల్ అమ్ముతాం, ఇంకా కావాలంటే మాట్లాడుకుందామని చెప్పాడు. సో రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు అమెరికా శాంక్షన్స్ని విధిస్తే రష్యా ఆ ప్రొడక్ట్స్ని మా దేశంలో అమ్ముకోండి, ఆయిల్ కూడా మరింత డిస్కౌంట్తో అమ్ముతామని చెప్పింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.